మహబూబ్ నగర్ పట్టణం నడిబొడ్డున మార్కెట్ రోడ్డులో పాత బిల్డింగ్ కూలి ఇద్దరు కార్మికులు చనిపోయిన విషయానికి తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి చనిపోయిన వాళ్లను వెలికి తీసే కార్యక్రమాలు చేపట్టారు. ఆ వెంటనే ఫైర్ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. పొట్టకూటి కోసం కడుపు చేతిలో పట్టుకొని కూలి పని కోసం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు మహబూబ్ నగర్కు రోజు వేలాది మంది వస్తారు. అయితే గురువారం మార్కెట్ రోడ్డులో గల ఒక కిరాణా మర్చెంట్ వారు ఒక మేస్త్రీ ద్వారా ఇద్దరు కూలీలను పనికి పిలిచినట్లు తెలిపారు. వారు తెలిపి వివరాల ప్రకారం వారి బిల్డింగ్ వెనుక వైపు గోడలలో చెట్లు ములిచాయని వాటిని తొలగించి బిల్డింగ్ రిపేర్లు చేయాలని పూనుకున్నట్లు తెలిపారు. అయితే వారు పనిచేస్తున్న క్రమంలో బిల్డింగ్ కూలి వారి మీద పడి చనిపోయినట్లు తెలుస్తుంది. మహబూబ్ నగర్ పట్టణంలో పురాతన కాలం చెల్లిన బిల్డింగ్లు చాలా ఉన్నాయి. మున్సిపల్ ఆదాయం పెంచుకోవడమే పరమావధిగా పెట్టుకున్న మున్సిపల్ అధికారులు ట్యాక్స్ వసూలు చేసే అప్పుడు కాలం చెల్లిన బిల్డింగ్లను గుర్తించి నోటీసులు ఇవ్వకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు జరిగినట్లు తెలుస్తుంది. కాలం చెల్లిన పాత ఇండ్లు బిల్డింగ్లను ఖాళీ చేయించి నోటీసులు ఇవ్వవలసిన బాధ్యతను మున్సిపల్ అధికారులు విస్మరించినట్లు తెలుస్తుంది. పోలీసులు ఉన్నత అధికారులు శిథిలాల కింద ఇంకా ఎందరు ఉన్నారు అనే పనిలో ఉన్నారు.
కూలిపోయింది. దాంట్లో కింద ఇద్దరు ఇరుక్కున్నారని మేము అనుకుంటున్నాం. అంటే యాక్చువల్గా లేబర్ తీసుకొచ్చిందా? ఎంతమంది? ఇద్దరు లేబర్ మేస్త్రిని పంపించినారు. పంపించినాడు. చెట్టు తీస్తుంటే కూడా కూలిపోయింది. ఇద్దరేనా? ఇద్దరే. ఇంకా ఎక్కువ మంది ఉండే అవకాశం? ఇద్దరే ఉన్నారు. ఉన్నది ఇద్దరేనా? అది మా ఆయన ఆల్రెడీ ఆయన హాస్పిటల్ తీసుకుపోయాను, బయటకు వచ్చేసినాడు అప్పుడు ఎప్పటికో. తెలియదండి, మేస్త్రి వస్తే తెలుస్తుంది. ఎన్ని రోజుల నుంచి ఇలా ఉంది? పాడుపడలేదండి, అది యూజ్ లో ఉన్న బిల్డింగే, రన్నింగ్ లో ఉన్న బిల్డింగే. వెనకాల చెట్టు తీస్తుంటే కూడా కూలిపోయింది. తెలియదు సార్ అది చెట్టు ఏది ముందు. ఇద్దరండి. యాక్చువల్గా స్లాబ్ లీకేజ్ అవుతుంటే మళ్ళీ స్లాబ్ మీద స్లాబ్ లీకేజ్ ఎక్కడ లేదండి. గతంలో మీరు కొనక ముందా ఎప్పుడో తెలియదు. స్లాబ్ లీకేజ్ ఎక్కడ లేదు. స్లాబ్ లీక్ అవ్వద్దని మేము మొత్తము థింగ్స్ చేసుకున్నాం. అక్కడ ఎక్కడ ఒక వాటర్ డ్రాప్ లేకుండా చేసుకున్నాము. చేసిందని కాదు, మీరు కొనక ముందు చేసిందా ఏం చేసిందా అనేది. మళ్ళీ రీస్లాబ్ వేసింది పైన ఇంకా ఒక 2 ఇంచులు అట్లా. ఒరిజినల్ స్లాబ్ కాకుండా మళ్ళీ రీస్లాబ్ వేశారు. తెలియదు సార్, 3 ఇంచులు వాటర్ లీకేజ్ ఉన్నప్పుడే అట్లాంటివి చేస్తారు. అది మనకు తెలియదండి. నార్మల్ కాంట్రాక్టర్ దగ్గర మేము కొనుక్కున్నాం, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అవునండి, మరమ్మతులు చేస్తున్నామా ఎందుకు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు అందాజా 1:10 టైంలో ఈ సంపు లక్ష్మణ్ అనే బిల్డింగ్ యాక్చువల్లీ 70 ఇయర్స్ ముందు కట్టిన బిల్డింగ్ లా ఉంది. వితౌట్ పిల్లర్స్, ఫ్లోరింగ్ కూడా సరిగా లేదు. ఇది కిరాణా షాపు. ఈ బిల్డింగ్ ముందు నడుపుతున్నాడు ఆయన. కొంత సామాన్ అయితే దాని గోడౌన్ లాగా ఉన్నది. ఈరోజు ఆయన ఏం చేశాడంటే ఈ బిల్డింగ్ని రెనోవేషన్ చేసే ఉద్దేశంతో కొంతమంది వర్కర్స్ పిలిపించి ఆ బిల్డింగ్ ఉన్న చెట్టును కొట్టే క్రమంలో ఆ చెట్టు యొక్క ఏర్లు బాగా బిల్డింగ్ లోపల ఉండటం వల్ల ఆ ఏర్లు బయట తీయటం జరిగింది. ఆ సందర్భంగా బిల్డింగ్ లో బ్యాక్ సైడ్ 1/4 బిల్డింగ్ కొలాప్స్ అయింది. దాని కింద ఒక మగ మనిషి ఆడ మనిషి ఉన్నారనేది ప్రైమరీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు దీనికి సంబంధించి సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఈ జేసీపీలు వచ్చే ఎంసీహెచ్ నుంచి అది క్లియర్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎంతమంది లోపల ఉన్నారనేది నేను చెప్పగలుగుతాను. మెయిన్ రీజన్ ఏంటంటే పాత బిల్డింగ్ కాబట్టి పడిపోవడం జరిగింది. ఇంకా తెలియదండి, అదే నడుస్తుంది. మేస్త్రి ఎవరో తీసుకొచ్చారు అన్నారు. మేస్త్రిని అడుగుతుంటే కూడా మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు. వాళ్ళకి సంబంధించిన కూడా ఎవరు ఇంకా రాలేదు ఇక్కడికి. లక్ష్మణ్ ఆయన కొన్నారని చెప్తున్నారు. ఇంకా డీటెయిల్ తీసుకుంటామండి. నెగ్లిజెన్సీ పార్ట్ ఉంటే మాత్రం పక్క వాళ్ళ మీద చర్య తీసుకుంటాం.